ఆయేషా మీరా హత్యపై సీబీఐ తుది నివేదికను పరిశీలించాలని ఆమె తల్లిదండ్రులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీబీఐ విచారణ తుది నివేదికను తమకు అప్పగించేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. 2007లో ఆయేషా మీరా హత్య కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ దుర్గా. అయితే 2007 డిసెంబర్లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఒక హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో కూడా ఆయేషా మీరా అనే ఒక విద్యార్థిని దారుణంగా హత్యకు గురైంది. అయితే 2007లో జరిగిన ఈ అత్యుదంతం కేసు ఇప్పటికి కూడా మిస్టరీగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసు ఎన్నో మలుపులు జరిగింది. ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఆయేషా మీరా హత్య కేసు కలకలం రేపింది, సంచలనం రేకెత్తించింది. అయితే ఈ కేసు విషయంలో ఇప్పటికి కూడా దోషులు ఎవరు, నిందితులు ఎవరు అని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. అయితే దీనిపైన కూడా చివరకు సిబిఐకి అప్పగిస్తూ కూడా అప్పట్లో కోర్టు కూడా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత కూడా ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం సిబిఐ ఆయేషా మీరా హత్యకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అయితే సిబిఐ కూడా ఈ కేసు సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2007లో జరిగిన ఈ హత్యకు సంబంధించి కూడా పలు రికార్డులు కూడా, పలు సాక్ష్యాలు కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ కేసుకు సంబంధించి కూడా సిబిఐ కూడా ఒక ఛాలెంజ్గా ఉండే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సిబిఐ మటుకు దీనికి సంబంధించిన ఆయేషా మీరా హత్యకు సంబంధించి కూడా అప్పట్లో రీపోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పేసి కూడా సిబిఐ కోరింది. ఈ నేపథ్యంలో కోర్టు అందుకు రీపోస్ట్ మార్టం నిర్వహించడం కూడా కోర్టు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొత్తం మీద చూసుకునే మటుకు సిబిఐ కోర్టు చాలా అన్ని సాక్ష్యాలు ఆధారాలతో సహా కేసును మటుకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి కూడా పూర్తి ఆధారాలు, సాక్ష్యాలు కూడా ఇప్పటికే సిబిఐ కోర్టుకు నివేదించింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆయేషా మీరా తల్లిదండ్రులు ఈ కేసు గురించి వాళ్ళు ఎంతో కాలంగా పోరాడుతున్నారు. తమ కూతురికి సంబంధించి కూడా హత్య కేసుకు సంబంధించిన నిందితులు తేల్చాలని చెప్పేసి కూడా చాలా కాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు ఎంతో ఆశగా చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆయేషా మీరా హత్యకు సంబంధించిన సిబిఐ కోర్టు నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక కాపీలు తమకు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏదైతే సిబిఐ ఇచ్చిన తుది నివేదికను ఒక కాపీ తమకు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ పైన ఈరోజు హైకోర్టులో పిటిషన్కు విచారణ చేపట్టే అవకాశం ఉంది. సిబిఐ విచారణ ప్రకారం ఈ కేసులో నిందితులు ఎవరు, దోషులు ఎవరు అని చెప్పేసి మనకు తెలియాల్సిన అవసరం అని చెప్పేసి కూడా ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా వాళ్ళు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి కూడా నివేదిక ఇచ్చే ఏదైతే సిబిఐ నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక కాపీ తల్లిదండ్రులకు ఇచ్చే అంశం పైన కూడా ఈరోజు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, దానికి సిబిఐకి సంబంధించిన కేసు దర్యాప్తుకు సంబంధించిన కాపీ మళ్ళీ ఆయేషా తల్లిదండ్రులకు ఇస్తారా లేదా కోర్టు హైకోర్టులో మరి కాసేపట్లో విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.